10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఐటీఐలకు నిధులు ఇవ్వలేదన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మెగా ప్రాజెక్టుల పేరుతో నిధులన్నీ వృధా చేశారన్నారు. హైదరాబాద్ మల్లేపల్లిలో ఏటీసీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో కార్మిక, ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి వర్చువల్ గా పాల్గొన్నారు. ఏడాదిన్నరలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేశామన్నారు. కొత్త టెక్నాలజీలు నేర్చుకుంటేనే ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. కొత్త గనుల వేలంలో పాల్గొని ఉపాధి అవకాశాలు పెరిగాయన్నారు మంత్రి వివేక్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గ్యారంటీ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీంట్లో ఇందిరమ్మ ఇల్లులు, 200 యూనిట్స్ ఎలక్ట్రిసిటీ ఫ్రీ, మహిళలకు బస్ ఫెసిలిటీ ఫ్రీ, 500 రూపాయల గ్యాసు, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇవన్నీ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి అప్పుడు ముఖ్యమంత్రి గారు 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి మాట ఇచ్చారు. దాని ప్రకారంగానే ప్రభుత్వం ద్వారా 60,000 ఉద్యోగాలు ఆల్రెడీ కల్పించడం జరిగింది. కానీ ప్రైవేట్ సెక్టర్లో వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐటీఐ సంస్థలన్నీ కూడా నాశనం చేయడం జరిగింది. ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు. కేవలం మెగా ప్రాజెక్ట్స్ అని చెప్పి కమిషన్ల ద్వారా అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు. కానీ ఈ ఐటీఐ సంస్థలను మోడర్నైజ్ చేయాలని చెప్పి ఎప్పుడు కూడా నిధులు కేటాయించలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రానికి ఒక మంచి స్కిల్ యూనివర్సిటీ అవసరము, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అవసరం అని చెప్పి మొదటి రోజు నుంచి మాట్లాడుతున్నారు. వారి ఆలోచన ప్రకారంగా, వారి విజన్ ప్రకారంగా ఈరోజు 65 ఏటీసీలు, ఇంకొక 46 ఏటీసీలు కూడా వారు శాంక్షన్ చేయడం జరిగింది. దీనిలో టాటా టెక్నాలజీస్ వారు ఒక గొప్ప మనసుతో మేము కూడా కలిసి రాష్ట్ర ప్రభుత్వంతో ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి వారు కూడా ముందుకు రావడము ఇది ఒక మంచి విషయము. ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్లో నుంచి స్పాన్సర్షిప్ వచ్చినప్పుడు వారు కూడా ఇక్కడ ట్రైనింగ్ అయిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. నేను ముఖ్యమంత్రి గారికి ఇదే కోరినాను. ఇంతకుముందు 530 మంది ఏదైతే ఏటీసీ సెంటర్స్ లో ఉద్యోగ అవకాశాలు ఉండాలో దాన్ని మీరు అప్రూవ్ చేస్తే బాగుంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అయిపోయినాయి, ఫ్యాకల్టీ కూడా బాగుంటే ఇంకా మంచి వీరికి విద్య నేర్పించవచ్చు అని చెప్పి ఆ ఆలోచనతో వారు ఈ శాంక్షన్ కూడా చేయించడం జరిగింది. అందరూ కూడా ఒకటి గమనించాలి, ఉద్యోగ అవకాశాలు ఈ కల్పించాలంటే ఈ ఏటీసీస్ ద్వారా మనము ఈ మోడర్న్ టెక్నాలజీ నేర్చుకుంటూ ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వము 60,000 ఉద్యోగాలతో పాటు మొన్ననే సింగరేణి సంస్థలో కొత్త గనులు తీసుకొచ్చి అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఆక్షన్లో పోవద్దు అని చెప్పి ఈ సింగరేణి సంస్థలో కొత్త గనులు రాకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. కానీ ఈ సింగరేణి సంస్థలో ఈ ఆక్షన్లో వెళ్ళటానికి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వారు పర్మిషన్ ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు చెప్తున్నాము.